Hi, hello everyone. So in this video I'm going to explain about degrees of comparison. Okay. సో ఈ వీడియోలో మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ ఇంగ్లీష్ వీ హ్యాడ్ 3 degrees ఆఫ్ కంపారిజన్స్. ఓకే. సో ఇంగ్లీష్లో మనకి 3 degrees ఆఫ్ కంపారిజన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్ పాజిటివ్ డిగ్రీ. ఫస్ట్ వన్ పాజిటివ్ డిగ్రీ. అండ్ సెకండ్ వన్ కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీ. సో థర్డ్ వన్ వచ్చేసి సూపర్లేటివ్ డిగ్రీ. Superlative degree. So these are 3 types of degrees what we have. Okay. So positive degree, comparative degree and superlative degree. ఈ 3 degrees అనేవి 3 degrees అనేవి మనకి ఉంటాయి. ఓకేనా. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో let me explain one by one. Okay. So here first one is positive degree. In positive degree we compare 2 persons or 2 things. సో పాజిటివ్ డిగ్రీలో మనము 2 పర్సన్స్ని కానీ 2 థింగ్స్ని కానీ కంపేర్ చేస్తాం. రైట్. సో ఇన్ పాజిటివ్ డిగ్రీ we compare 2 persons or 2 things. Right. And here we use as. Here we use as. So to compare 2 things or 2 persons. 2 థింగ్స్ని కానీ 2 పర్సన్స్ని కానీ కంపేర్ చేయడానికి మనము యాజ్ని యూజ్ చేస్తాము పాజిటివ్ డిగ్రీలో. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ డిగ్రీకి ఎగ్జాంపుల్కి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ శ్వేత ఈజ్ as beautiful as Shilpa. Okay. So Sweta is as beautiful as Shilpa. Here we use as to compare Sweta and Shilpa. Okay. To compare Sweta and Shilpa. Right. So here we use as to compare these 2 persons. ఆ 2 పర్సన్స్ని కూడా మనము కంపేర్ చేయడానికి ఈ యాజ్ అనేది యూజ్ చేసామన్నమాట. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి కంపారిటివ్ డిగ్రీ. ఇన్ కంపారిటివ్ డిగ్రీ ఆల్సో వీ కంపేర్ 2 పర్సన్స్ ఆర్ 2 థింగ్స్. ఓకే. కంపారిటివ్ డిగ్రీలో కూడా మనము 2 పర్సన్స్ని కానీ 2 థింగ్స్ని కానీ కంపేర్ చేస్తాము. ఓకే. సో హియర్ వీ యూజ్ దాన్. సో ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే దాన్ అనేది యూజ్ చేస్తాము. ఓకే. టు కంపేర్ 2 persons ఆర్ 2 things. 2 పర్సన్స్ని కానీ 2 థింగ్స్ని కానీ కంపేర్ చేయడానికి ఓకే దాన్ అనేది యూజ్ చేస్తామన్నమాట. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది పాజిటివ్ డిగ్రీ. రిమెంబర్ దట్ పాజిటివ్ డిగ్రీ. వై? బికాజ్ ఆఫ్ వి యూజ్ యాజ్. ఓకే. సో ఎందుకు పాజిటివ్ డిగ్రీ అంటామంటే ఇక్కడ మనము యాజ్ అనే దాన్ని యూజ్ చేసాం కాబట్టి దాన్ని పాజిటివ్ డిగ్రీ అంటాము. సో కంపారిటివ్ డిగ్రీలో వచ్చేస్తే
Vijayawada is hotter than Avanigadda. Hotter than Avanigadda. Okay, so here we use than. Okay, hotter than. ఇక్కడ వచ్చేసి విజయవాడ ఈజ్ హాటర్ దాన్ అవనిగడ్డ. సో అవనిగడ్డ కంటే విజయవాడ అనేది హాట్గా ఉంటుంది అని ఇండికేట్ చేయడానికి మనము ఈ ధ్యాన్ అనేది యూజ్ చేసాము. ఓకే, విజయవాడ అనేది అవనిగడ్డ కంటే హాట్గా ఉంటుందనే దానికి మనము ధ్యాన్ యూజ్ చేయటం అనేది జరిగింది. రైట్, సో ఇలాగ మనము కంపారిటివ్ డిగ్రీని యూజ్ చేస్తాము టూ థింగ్స్ని కానీ టూ పర్సన్స్ని కానీ కంపేర్ చేయడానికి. రైట్, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సూపర్లేటివ్ డిగ్రీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సూపర్లేటివ్ డిగ్రీ. ఈ సూపర్లేటివ్ డిగ్రీ ఏంటి? సో వాట్ అబౌట్ సూపర్లేటివ్ డిగ్రీ? సో ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ we compare more than two things or two persons. So up to now in positive degree, in comparative degree we compare two persons or two things. Okay, but ఇక్కడ వచ్చేస్తే సూపర్లేటివ్ డిగ్రీలో we compare more than two things or two persons, right? And here we use the article. Okay, and ఇక్కడ వచ్చేసి మనము the article ని యూజ్ చేస్తామన్నమాట. రైట్, సో నెక్స్ట్, సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేస్తే ఓకే ఫర్ దిస్ వన్ ధోని ఈజ్ ధోని వాజ్ the most famous cricketer. The most famous cricketer. So here I use the article, okay, to indicate about Dhoni. టు ఇండికేట్ అబౌట్ ధోని. సో ధోనిని ఇండికేట్ చేయడానికి దా అనేటటువంటి ఆర్టికల్ని యూజ్ చేశాను. ఓకే, సో ఇక్కడ ద ఆర్టికల్ అనేది యూజ్ చేసి హియర్ దిస్ మీన్ ఈజ్ ధోని వాజ్ ద మోస్ట్ ఫేమస్ క్రికెటర్ అంటే బిఫోర్ హీ వాజ్ ద మోస్ట్ ఫేమస్ వన్. ఓకే, సో నోబడీ దేర్. ఓకే, సో బిఫోర్, సో దట్ ఇండికేట్స్ దిస్ సెంటెన్స్. అది ఇండికేట్ చేస్తుంది అంటే ధోని అనే అతను ఒకప్పుడు మంచి ఫేమస్ అనే మీనింగ్ ఇండికేట్ చేస్తుంది అనమాట. సో లైక్ దీస్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో పాజిటివ్ డిగ్రీలో మనము టూ థింగ్స్ని కానీ టూ పర్సన్స్ని కానీ కంపేర్ చేస్తాము అండ్ యూజ్ యాజ్ని యూజ్ చేస్తాము. కంపారిటివ్ డిగ్రీలో వచ్చేసి దాన్ అనేటటువంటి ఓకే దాన్ని యూజ్ చేస్తాము. హియర్ ఆల్సో వి యూజ్ కంపారిటివ్ డిగ్రీ. హియర్ వి కంపేర్ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్ అండ్ వి యూజ్ దాన్. ఓకే, హియర్ అండ్ దెన్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ వి కంపేర్ more than two things or two persons and we use the article. ఓకే, సో ఈ విధంగా మనము ఈ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీని యూజ్ చేస్తామన్నమాట. సో అయితే ఇక్కడ మనకి 4 మోడల్స్ ఉంటాయి. ఒకటేమో పాజిటివ్ నుంచి కంపారిటివ్లోకి మార్చటము, రెండోదేమో కంపారిటివ్ నుంచి పాజిటివ్లోకి మార్చటము, అండ్ మూడోదేమో సూపర్లేటివ్ నుంచి అదర్ డిగ్రీస్కి మార్చటము, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ ఆల్సో మనకి సూపర్లేటివ్ నుంచి అదర్ డిగ్రీస్కి చేంజ్ చేయడం అనమాట. సో దీస్ 4 టైప్స్ అనేవి మనకి
ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇయర్ ఫస్ట్ మోడల్ వచ్చేసి సూపర్లేటివ్ నుంచి ఓకే సారీ పాజిటివ్ నుంచి కంపారిటివ్లోకి చేంజ్ చేయటం. ఓకే, ఫస్ట్ మోడల్ వచ్చేసి పాజిటివ్ టు కంపారిటివ్. ఓకే, సో పాజిటివ్ టు కంపారిటివ్ ఫస్ట్ మోడల్. రైట్. సో ఈ ఫస్ట్ మోడల్లో మనము ఒక సెంటెన్స్ని పాజిటివ్ సెంటెన్స్ నుంచి కంపారిటివ్ సెంటెన్స్లోకి చేంజ్ చేస్తాం. రైట్. యా, ఫర్ ఎగ్జాంపుల్ Bittu is as clever as Rohan. Bittu is as clever as Rohan. ఓకే, సో ఇక్కడ బిట్టు అనేవాడు యాజ్ క్లవర్ యాజ్ రోహన్ అన్నమాట. రైట్. సో అంటే ఇద్దరు సమానమే, బిట్టు అనేవాడు రోహన్ అనేవాడు ఇద్దరు కూడా ఒకే తెలివితేటలు ఉన్నవాళ్ళు అని మీనింగ్. సో దీన్ని కంపారిటివ్లోకి చేంజ్ చేసేటప్పుడు యాక్చువల్లీ కంపారిటివ్లో ఏంటంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది చెప్తుంది. ఓకేనా, కంపారిటివ్లో ఏంటి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్తుంది. రైట్. సో దట్ ఇండికేట్స్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎందర్ వన్ అనేది ఇండికేట్ చేస్తుంది కదా. సో అయితే ఇక్కడ వచ్చేసి మరి అలా రాస్తే ఇద్దరు ఇక్కడ సమానం కదా, అలా రాస్తే ఎలాగా? యా, ఇప్పుడు నేను మీకు పాజిటివ్ నుంచి కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్కి అండ్ సూపర్లేటివ్ నుంచి అదర్ డిగ్రీస్కి మార్చేటటువంటి 4 మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నౌ ఫస్ట్ వన్ వచ్చేసి పాజిటివ్ నుంచి కంపారిటివ్లోకి, పాజిటివ్ టు కంపారిటివ్, ఓకే, పాజిటివ్ నుంచి కంపారిటివ్లోకి మార్చేటప్పుడు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి బిట్టు ఈజ్ యాజ్ క్లవర్ యాజ్ రోహన్. ఓకే, సో ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది. దీన్ని కంపారిటివ్లోకి మార్చేటప్పుడు ఓకే, అప్పుడు రోహన్ ఈజ్ నాట్ క్లవరర్ దాన్ బిట్టు. ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది. దిస్ ఈజ్ ఇన్ కంపారిటివ్ డిగ్రీ. రిమెంబర్ దట్ హియర్ when you want to change a sentence from positive to comparative, then we have to use not. Okay, not అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. రిమెంబర్ దట్. దెన్ నెక్స్ట్ వన్ comparative to positive, comparative to positive, ఓకే, కంపారిటివ్ టు పాజిటివ్, కంపారిటివ్ నుంచి పాజిటివ్లోకి చేంజ్ చేసేటప్పుడు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేస్తే Nagesh is
smaller than, Nag is smaller than Abhi. Nag is smaller than Abhi. ఓకే, సో ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది. దీన్ని పాజిటివ్లోకి చేంజ్ చేసుకునేటప్పుడు, దీన్ని పాజిటివ్లోకి చేంజ్ చేసేటప్పుడు దెన్ Abhi is not so, Abhi is not so small as, not so small as Nag. ఓకే, ఇది పాజిటివ్. సో ఇక్కడేమో మనము నాట్ సో యూజ్ చేసాం. ఓకే, కంపారిటివ్ నుంచి పాజిటివ్లోకి మార్చేటప్పుడు ఏం యూజ్ చేసాము, నాట్ సో యూజ్ చేసాము. ఇది కంపారిటివ్ నుంచి పాజిటివ్లోకి మార్చేటప్పుడు. దెన్ హియర్ పాజిటివ్ టు కంపారిటివ్, వెన్ వీ వాంట్ టు చేంజ్ positive to comparative, then we use not. And here when we want to change comparative to positive, we use not so. Okay, not so అనే దాన్ని యూజ్ చేయడం జరిగింది, రైట్. దెన్ సో సూపర్లేటివ్ టు అదర్ డిగ్రీస్. Superlative to other degrees. సూపర్లేటివ్ టు అదర్ డిగ్రీస్. సూపర్లేటివ్ నుంచి మిగతా డిగ్రీస్లోకి మార్చేటప్పుడు సో ఎలా మార్చుకుంటాము, ఎలా చేంజ్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్, Laya is the tallest girl in her class. The tallest girl in her class. So here this is in superlative degree. Okay, సో ద టాలెస్ట్ ఇలా వచ్చినప్పుడు మనము కంపారిటివ్లోకి మార్చేటప్పుడు ఎలా చేంజ్ చేస్తాము అండ్ పాజిటివ్లోకి మార్చేటప్పుడు ఎలా చేంజ్ చేస్తాము అనేది చూద్దాము. దెన్ Laya is taller than, Laya is taller than ఎనీ అదర్. ఇక్కడ ఎనీ అదర్ అనేది యూజ్ చేస్తాము. ఎనీ అదర్ గర్ల్స్ ఇన్ హర్ క్లాస్, ఎనీ అదర్ గర్ల్స్ ఇన్ హర్ క్లాస్. ఇదేమో కంపారిటివ్ డిగ్రీ. ఓకే, సో రిమెంబర్ టాలర్ దాన్ అండ్ ఎనీ అదర్, ఎనీ అదర్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నో అదర్ గర్ల్స్, నో అదర్ గర్ల్స్ ఇన్ హర్ క్లాస్ ఈజ్ యాజ్ టాల్ యాజ్, as tall as Laya. ఓకే, సో ఇక్కడేమో నో అదర్ యూజ్ చేస్తాము. హియర్ వి యూజ్ నో అదర్ అండ్ యాజ్ టాల్ యాజ్, రైట్. సో లైక్ దీస్ వి చేంజ్ సూపర్లేటివ్ టు అదర్ డిగ్రీస్. సూపర్లేటివ్ నుంచి మిగతా డిగ్రీస్లోకి ఈ విధంగా చేంజ్ చేస్తాము. ఓకేనా, ఫస్ట్ ఎప్పుడైతే మీరు ద టాలెస్ట్, ద బిగ్గెస్ట్, ఓకే, ద మోస్ట్ హ్యాండ్సమ్, ద మోస్ట్ బ్యూటిఫుల్, ఓకే, సో ద ఆర్టెస్ట్, ద కూలెస్ట్, ఓకే, ద స్మాలెస్ట్, ఇటువంటివి ఎప్పుడైతే కనపడతాయో దెన్ యూ హ్యావ్ టు యూజ్ ఎనీ అదర్ ఇన్ కంపారిటివ్ డిగ్రీ, నో అదర్ ఇన్
పాజిటివ్ డిగ్రీ. నో అదర్ అనేది పాజిటివ్ డిగ్రీలో, ఎనీ అదర్ ఏమో కంపారిటివ్ డిగ్రీలో యూజ్ చేసి దెన్ వీ చేంజ్ లైక్ దిస్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ మోడల్. ఓకే, సో అండ్ ఫోర్త్ మోడల్ వచ్చేసి ఎలా చేంజ్ చేస్తాము, అది కూడా సూపర్లేటివ్ నుంచి అదర్ డిగ్రీస్లోకి మార్చుకోవటమే. ఓకే, సూపర్లేటివ్ టు అదర్ డిగ్రీస్. ఎగ్జాంపుల్, సూపర్లేటివ్ టు అదర్ డిగ్రీస్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ లంబసింగి is one of the coolest places in India. Okay, so one of the coolest places in India. సో ఇండియాలో ఒక కూలెస్ట్ ప్లేస్ ఏంటంటే లంబసింగి అనమాట. సో వన్ ఆఫ్ అనేది వచ్చినప్పుడు రిమెంబర్ దట్ ఇఫ్ యూ ఫైండ్ వన్ ఆఫ్ దెన్ ద నౌన్ మస్ట్ బి ఇన్ ప్లూరల్ ఫామ్. ఓకే, సో ఇఫ్ యూ ఫైండ్ వన్ ఆఫ్ ఇన్ ఎ సెంటెన్స్ దెన్ ద నౌన్ మస్ట్ బి ఇన్ ప్లూరల్ ఫామ్లో ఉండాలి. సో అయితే ఇక్కడ వన్ ఆఫ్ వచ్చినప్పుడు ఏ విధంగా చేంజ్ చేయాలి, ఇక్కడేమో వన్ ఆఫ్ రాలా, సో ఎనీ అదర్ యూజ్ చేసాము, ఇక్కడ నో అదర్ యూజ్ చేసాము. దెన్ అప్పుడు ఎలా చేంజ్ చేస్తాము అంటే లంబసింగి ఈజ్ కూలర్ దాన్ మెనీ అదర్ యూజ్ చేస్తాము. ఇక్కడ we use many other, okay, many other places in India. Okay, so here we use many other cooler than many other. మెనీ అదర్ అనేది కూలర్ దాన్ మెనీ అదర్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వెరీ ఫ్యూ యూజ్ చేస్తాము పాజిటివ్ డిగ్రీలో. వెరీ ఫ్యూ ప్లేసెస్ ఇన్ ఇండియా. Very few places in India are as cool as Lambasingi. Okay, very few places, very few అనేది యూజ్ చేస్తాము పాజిటివ్ డిగ్రీలో. ఓకేనా? So like this we change sentences from superlative to other degrees. ఈ విధంగా మనము సెంటెన్సెస్ని సూపర్లేటివ్ నుంచి అదర్ డిగ్రీస్లోకి మార్చుకుంటాం. ఈ టూ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద టాలెస్ట్ ఇలా వచ్చిందంటే ఎనీ అదర్ యూజ్ చేస్తాము, అండ్ ఏది కంపారిటివ్లో ఎనీ అదర్ యూజ్ చేస్తాము, పాజిటివ్లోనేమో నో అదర్ యూజ్ చేస్తాము. అండ్ వన్ ఆఫ్ అనేది కనపడితే ఈ కంపారిటివ్లోనేమో మెనీ అదర్ యూజ్ చేస్తాము, అండ్ పాజిటివ్లోనేమో వెరీ ఫ్యూ అనేది యూజ్ చేస్తాము. ఆల్రెడీ ఐ సెడ్ టు యూ ఇన్ పాజిటివ్ డిగ్రీ we use as to compare two things or two persons. Okay, in comparative degree we use than to compare two things or two persons. In superlative degree we use the article to compare more than two things or two persons.
ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఓకే. సో మీకు ఎగ్జామ్స్లో ఎప్పుడైనా కానీ ఈ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, ద కీవర్డ్స్ విచ్ ఆర్ దేర్ హియర్, సో యూ హ్యావ్ టు రిమెంబర్ those keywords in your exams. Okay, already in your exams you had these keywords. Okay, so you can easily find which is superlative degree, which is comparative degree, and which is okay పాజిటివ్ డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. కాబట్టి యూ మస్ట్ రిమెంబర్ దీస్ కీవర్డ్స్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. Okay, thank you.